ఫస్ట్ వచ్చి సైట్ విజిట్ చేయండి. ఇంటికి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. బిఎల్ఎడ్డికి దగ్గర ఉన్న మధురా నగర్ లో ఉంది. ఇది హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈ రోజు మీకోసం మరొక మంచి ఇల్లు తీసుకొచ్చామండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. మీరు చూస్తున్నట్టయితే కలర్స్ అయితే వేయలేదు. మీకు నచ్చినట్టు కలర్స్ వేసుకోవచ్చు ఇప్పుడే కనుక తీసుకుంటే. అయితే ఇల్లు వచ్చేసి G+1 హౌస్, 165 స్క్వేర్ యార్డ్ సైజ్ అండి. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 29.5/50. దీనికి 2 రోడ్లు ఉన్నాయి. ఇది ఒకటి నార్త్, ఇంకోటి సౌత్, 2 సైడ్ రోడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్ మాత్రం నార్త్ సైడ్ కన్స్ట్రక్షన్ చేశారు. మీకు కావాలంటే సౌత్ సైడ్ గేట్ పెట్టుకోవచ్చు, లేదా వాల్ కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు ఇప్పుడే కనుక తీసుకుంటే. లేకపోతే బిల్డర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తే అలా, లేదు తర్వాత మోడిఫికేషన్ కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కింద సైడ్ ఇల్లు చూసుకుందాము. అయితే ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్టయితే మీకు పెద్ద కార్లు వచ్చేసాయి లోపలికి. లైక్ ఫార్చునర్ కూడా పార్క్ చేసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. అండ్ బైక్స్ కూడా చాలా వస్తాయి. ఒక 4-5 బైక్స్ కూడా పెట్టుకున్నా మీకు ఇంకా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ గేట్ కూడా మంచి విడ్త్ ఆఫ్ ఇచ్చారు. మీరు పిల్లర్స్ చూసుకున్నట్టయితే ఆడ ఇచ్చారనమాట. మనం తర్వాత కింద పోర్షన్ చూద్దాము. ఇది 2 BHK పోర్షన్ అండి. ఇది టెనెంట్స్ కోసము, మీరు ఎవరికైనా రెంట్కి వేయాలంటే అట్లా. అండ్ అలానే ఇది వచ్చేసి హాల్, ఇది టీవీ యూనిట్. ఆ టీవీ యూనిట్ పైన కూడా ఉత్తిన బ్లాంక్ వదలకుండా షెల్ఫ్ లాగా ఇచ్చారు. మీకు కావాల్సినట్టు ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. టీవీ యూనిట్ పెద్ద ప్లాస్మా, 60 ఇంచ్ ప్లాస్మా కూడా వచ్చేస్తుంది, అంత పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ కిచెన్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా లాగా వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. సో దానికోసం పాయింట్ కూడా ఇచ్చారు, మీకు నచ్చిన వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది పూజ ఏరియా, ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది కాబట్టి కొంచెం అన్ఈజీగా కనపడచ్చు మీకు. అండ్ ఇది వచ్చి కిచెన్ కూడా కొంచెం డీసెంట్ స్పేస్ గానీ ఇచ్చారండి. గట్టు హైట్ ఉందని అనుకోకండి, కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, కింద టైల్స్ లేదు కానీ బండలు కానీ వేస్తే హైట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ పైన చూసుకున్నట్టయితే మీకు చాలా పెద్ద స్టోరేజ్ ఏరియా ఇచ్చారండి. చాలా అంటే చాలా చెప్పొచ్చు. మీకు అనవసరం లేదా రేర్గా యూజ్ చేస్తాం మన సామాన్లు అన్ని పైన పెట్టేసుకోవచ్చు. అండ్ షెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. సో మీకు షెల్ఫ్స్ తక్కువ ఉన్నాయని ఏం బాధపడడానికి లేదు, మీకు ఎన్ని ఉంటే అని పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మీరు ఇది చూసుకున్నట్టయితే ఇది ఒక కామన్ వాష్ ఏరియా. ఇదైతే ఇండియన్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న వాష్ ఏరియాకి, వాష్రూమ్ కి మాత్రం మీకు వెస్ట్రన్ ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి షెల్ఫ్స్. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది చూసారంటే. అండ్ పైన సీలింగ్ కూడా చాలా హైట్ ఉంది. ఫాల్ సీలింగ్ చేస్తే మాత్రం రూఫ్ తగ్గిపోకుండా హైట్ ఇచ్చారు. సో మీకు ఇప్పుడే కనుక తీసుకుని మాకు ఫాల్ సీలింగ్ వద్దు, ఆ హైట్ కావాలి అంటే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఇది వెస్ట్రన్ వస్తుంది. అండ్ గీజర్ అన్నిటికీ ప్రొవిజన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి డీసెంట్ స్పేస్ ఉందండి, మంచి షెల్ఫ్స్ ఇచ్చారు, చాలా స్పేషియస్ ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా రెండు విండోస్ ఇచ్చారు చాలా పెద్దగా. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఆబ్వియస్లీ చదువుకుంటారు కదా వాళ్ళకి. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద స్టోరేజ్ యూనిట్ ఇచ్చారండి, పైన చాలా పెద్దగా ఉంది. సో స్టోరేజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పైన అన్ని మీకు అవసరం లేనివి రేరు పైన పెట్టేసుకోవచ్చు. అండ్ చిల్డ్రన్స్ కూడా ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చారు, సో వాళ్ళకి నచ్చిన బొమ్మలు కానీ బట్టలు కానీ పెట్టుకునేదానికి. సో ఇది వచ్చేసి కింద ఉన్న ఫ్లోర్ పోర్షన్ అండి. మనం ఇప్పుడు పైన ఉన్న పోర్షన్కి వెళ్దాం రండి. అండ్ హాల్లో కూడా 2 డోర్స్ ఇచ్చాడు. సైడ్ బాల్కనీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఒక వాష్ ఏరియా ట్యాప్ లాస్ట్ లో ఇచ్చారండి మీకు. అది వచ్చే సౌత్ ఫేస్ రోడ్డు, మీకు అక్కడ బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ ఏం జరగదు. సో మనం ఇప్పుడు పైన పోర్షన్ చూద్దాం రండి. అండ్ ఇక్కడ మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా అన్నది, వాష్రూమ్ అనేది ఇచ్చారు మీకు. సో ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్ కానీ లేదా ఎవరికన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అది. ఇప్పుడు మనం పై పోర్షన్ చూద్దాం రండి. ఇది మెట్లు వచ్చేసి 2.5 feet ఇచ్చారండి, చాలా వెడల్పుగా ఉన్నాయి. సో పెద్ద పెద్ద సామాన్లు తీసుకెళ్లేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పై పోర్షన్కి వచ్చామండి. ఫ్రంట్ సైడ్ బాల్కనీ చూసారు, చాలా స్పేషియస్ ఉంది. మీరు ఉయ్యాల పెట్టుకోవచ్చు, సాయంత్రం పూట ఏదైనా చేసేసి కూర్చొని కాలక్షేపానికి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ డోర్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చాడు. ఫుల్ లెంత్ గ్లాసెస్ వస్తాయి, ఏదైనా బ్లాక్ టింటెడ్ గ్లాసెస్ కానీ మీకు కావాలి అంటే మాత్రం డిజైనర్ గ్లాస్ కూడా వేయించుకోవచ్చు. అండ్ వెడల్పు కూడా 2.5 feet దాకా ఉందండి. హైట్ పర్లేదు, బెటర్ ఫీట్ ఉంది. అండ్ మంచి పెద్ద పెద్ద సామాన్లు ఈజీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన హాల్లోకి ఎంటర్ అవుతుంది. ఇది వచ్చి ఎల్ షేప్ హాల్ చూసారా. సిట్టింగ్ రూమ్ చాలా పెద్దగా ఉంది. మంచి సోఫా సెట్ కనుక మంచిగా ఉంటే మాత్రం బాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎదురుగా చూసినట్టయితే మీకు టీవీ యూనిట్ ఇచ్చారు. కింద ఇచ్చినట్టే ఇవి ఇంకా 70-80 ప్లాస్మా టీవీస్ కూడా వస్తాయి. అండ్ పైన కూడా మంచి డెకరేషన్ చేసుకోవడానికి ఒక థిక్ షెల్ఫ్ ఇచ్చారు. సో స్పేస్ అనేది వేస్ట్ చేయలేదు, విత్ వాల్ గా కాకుండా. మనం ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. కిచెన్ విత్ అటాచ్డ్ పూజా రూమ్ అండి. ఇక్కడ పూజా రూమ్ కూడా ఉంది మీకు. పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్ ఉంది, లైట్స్ పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్ చూసుకున్నట్టయితే చాలా పెద్దదండి. యాజ్ ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉండడం వలన గట్టు హైట్ అనిపిస్తుంది. నేను కింద చెప్పినట్టు బండలు కానీ వచ్చినట్టయితే ఈ హైట్కి వస్తుంది దగ్గరగా. ఇది కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే సీట్ చాలా పెద్దగా ఇచ్చారు. మీకు ఇది నచ్చలేదు అంటే స్టీల్ కూడా పెట్టుకోవచ్చు, అది డిపెండ్స్ అనమాట. అండ్ ఇక్కడ కిచెన్ నుంచి ఒక డోర్ ఇచ్చారండి బయటికి. ఇక్కడ వాష్ ఏరియా కోసం ఇచ్చారని.
మీరు ఇటు చూసుకున్నట్టయితే వాష్ ఏరియా కోసం ఇచ్చారు. సో మీరు పనులు చేసుకునేటప్పుడు ఎవరికి కనబడద్దు, కొంచెం క్లోజ్గా ఉంటే బాగుండదు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. వాషింగ్ మిషన్ పెట్టేసుకోవచ్చు. సో షెల్ఫ్లు కూడా చూసుకున్నారు కదా. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ పైన కూడా మంచి స్టోరేజ్ యూనిట్ అనేది ఇచ్చారండి. యూజ్ కానీ రేర్ గా యూజ్ చేసి మంచి పైన స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో కొంచెం స్పేషియస్ గానే ఉందండి కింద దాంతో పోలిస్తే. చూస్తే కథ షెల్ఫ్స్ వరకు కూడా బాగానే ఇచ్చారు, మంచి పెద్ద సజ్జి ఇచ్చారు, స్టోరేజ్ యూనిట్ లో బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ లో ఇచ్చారు కదా, అక్కడ పెట్టేసుకోవచ్చు ఎక్స్ట్రా సామాన్లు ఉంటే. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. సో గెస్ట్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి కానీ లోపల యూజ్ చేసుకోకుండా బయట యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కొన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి బికాస్ ఇది సన్న కన్స్ట్రక్షన్ కాబట్టి. షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి, మంచి షెల్ఫ్స్ అనేది ఇచ్చారు. మీకు కబోర్డింగ్ వర్క్ చేసుకున్నాను, కబోర్డింగ్ చాలా రేట్ కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, ఇది వచ్చి వెస్ట్రన్ వస్తుందండి. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది వచ్చి డైనింగ్ ఏరియాగా వాడుకోవచ్చు. సో డైనింగ్ ఏరియా కూడా షెల్ఫ్లు ఇచ్చారు, సో దట్ డైనింగ్ సామాన్లు మంచిగా డెకరేటివ్ ప్లేట్స్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇల్లు నచ్చిందా? నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫస్ట్ వచ్చి సైట్ విజిట్ చేయండి, అన్ని కనుక్కోండి, వివరాలు క్లియర్ కనుక్కోండి. ఇంటికి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది, 80 to 90% డిపెండ్స్ ఆన్ యువర్ సివిల్ స్కోర్ అనమాట. అండ్ ఈ ఇల్లు కాస్ట్ వచ్చేసేసి 1.5 CR, 1,50,00,000 అండి. ఈ 1,50,00,000 కన్స్ట్రక్షన్ లో కూడా బ్రిక్స్ అండ్ శాండే వాడారు, ఎక్కడ డస్ట్ వాడలేదు. అండ్ ఈ సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడలేరు, మంచి బ్రిక్స్ అండ్ శాండే వాడారండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇల్లు వచ్చేసి మధురా నగర్ అండి, బిఎన్ రెడ్డికి దగ్గర ఉన్న మధురా నగర్ లో ఉంది. ఇది బిఎన్ రెడ్డి సాగర్ హైవేకి జస్ట్ 2 kilometers దూరంలో ఉంది. ఇంకా ఎన్నో మంచి ఇల్లులు మీ ముందుకు మేము తీసుకొస్తా ఉంటాం. ఆ వీడియో వెంటనే మీకు రావాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మేము పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నేను మీ వర్ధన్ సైనింగ్ ఆఫ్.